నమస్తే అండి. ఈ వీడియోలో పారా ఒలింపిక్స్ 2024 డిస్కస్ చేద్దాము. ఇండియా చాలా బాగా పర్ఫామ్ చేసింది రీసెంట్గా కన్క్లూడ్ అయిన ఒలింపిక్స్లో. అయితే మనకి దీని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఫస్ట్ దాని వెన్యూ తెలియాలి, తర్వాత ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఏం మెడల్స్ వచ్చినాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, తర్వాత ప్లేయర్, స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్, ఏ ప్లేయర్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి, తర్వాత నెక్స్ట్ మనకి ఏమైనా రికార్డ్స్ ఈయన అచీవ్ చేసుంటే ఇండియా ఆ రికార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి. పారా ఒలింపిక్స్ స్పెసిఫిక్గా ఇయర్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇండియా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసింది కాబట్టి మనకి కంపల్సరీగా ఈ డీటెయిల్స్ తెలియాలి. అయితే ఈ పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకునే ముందు శిఖరాలో మేము ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము గ్రూప్ 2కి. బేసిక్గా ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్. అయితే దీని మీద కొంతమంది కమెంట్స్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయా అది ఇదని అడిగారు. కరెంట్ అఫైర్స్ మీరు షెడ్యూల్ చెక్ చేసుకుంటే ప్రతి మంత్కి ఒక టెస్ట్, అంటే జనవరి మీద 100, ఫిబ్రవరి మీద 100, అట్లా జనవరి 2024 నుండి ప్రతి మంత్కి ఒక టెస్ట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ వీలైనంత వరకు డీటెయిల్డ్గా విత్ బ్యాక్గ్రౌండర్స్ కవర్ చేస్తాము అండ్ ఆ పేపర్స్ నేనే సెట్ చేస్తాను. బేసిక్గా నా సోర్సెస్ వచ్చేసి పిఐబి, ఏఐఆర్, తెలంగాణ టుడే, సియాసత్, ఇవన్నీ రెఫర్ చేసి కంప్లీట్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్కి డీటెయిల్గా కవర్ అవుతుంది. కీస్ చదువుకున్నా మీకు కరెంట్ అఫైర్స్ చాలా మటుకు కవర్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర రాసిన టెస్ట్లలోంచి ఇంతకుముందు అయిన ఎగ్జామ్స్లో కూడా చాలా వచ్చినాయి. సో కరెంట్ అఫైర్స్ అయితే డీటెయిల్గా కవర్ అవుతాయి, దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఇండియా నుండి. 84 పారా అథ్లీట్స్ పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ జరిగింది ఒలింపిక్స్? ప్యారిస్లో జరిగింది. దాని తర్వాత ఎప్పుడు జరిగింది అన్నది ఇంపార్టెంట్ కాదు. లాస్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అంటే టోక్యో 2020లో టోక్యోలో జరిగింది. అయితే మనము ఎన్ని స్పోర్టింగ్ డిసిప్లిన్స్లో పార్టిసిపేట్ చేశాం? 12 స్పోర్టింగ్ డిసిప్లిన్స్, అంటే ప్యారిస్లో 12 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశాము, టోక్యోలో 9 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశాము. అంటే అర్థం ఏంటి? కొత్తగా 3 కొత్త స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేసాము. ఆ 3 స్పోర్ట్స్ ఏంటి? పారా సైక్లింగ్, పారా రోయింగ్, ఇంకా బ్లైండ్ జూడో. ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మెడల్స్కి వచ్చేసరికి 29 మెడల్స్ గెలిచింది ఇండియా. దాంట్లో 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. దాని తర్వాత మెడల్స్ టాలీ ఉంటుంది, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు. దాంట్లో ఇండియా స్పాట్ 18, ఇది చాలా ఇంపార్టెంట్. మెడల్స్ టాలీలో ఇండియా స్పాట్ 18. 2020 పారా ఒలింపిక్స్లో మనం 19 మెడల్స్ గెలిచాము. ఇప్పుడు మనం 10 మెడల్స్ ఎక్కువ గెలిచాము, అంటే 29 మెడల్స్ గెలిచాం. దాని తర్వాత నెక్స్ట్ ఈ స్లైడ్ అయితే చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ ఇది చాలా జాగ్రత్తగా చదవండి. నేను చెప్పిన క్వశ్చన్స్ పరంగా చదవండి. ఒకటేమో అథ్లీట్ నేమ్, ఏ స్పోర్ట్, ఇవి చాలాసార్లు మ్యాచింగ్లో అడుగుతారు, అంటే పేరింగ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అథ్లీట్ స్పోర్ట్ 100% గుర్తుండాలి. దాని తర్వాత సెకండ్, గోల్డ్ గెలుచుకున్న వాళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. గోల్డ్, సిల్వర్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు మిగతాయి గుర్తుంటుంది. సో గోల్డ్ గెలిచిన వాళ్ళ పేర్లు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్స్ వన్ గోల్డ్ మెడల్ ఎట్ ద పారా ఒలింపిక్స్ 2024? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీకు ఈ స్లైడ్ మీరు బైహార్ట్ చేయడం చాలా చాలా మంచిది, దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఇవి హైలైట్స్, బేసిక్గా రికార్డ్స్. నేను ఈ రికార్డ్స్ డీటెయిల్స్ అన్నీ ఒఫీషియల్ వెబ్సైట్ నుండే తీసుకున్నాను. సో మనకి ఇవి ఇంపార్టెంట్. అవని లేఖరా ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ 2 goals at the Para Olympics. Okay, India recorded a 1-2 in athletics. 1-2 అంటే ఫస్ట్, సెకండ్, గోల్డ్, సిల్వర్ 2 ఇండియాకే వచ్చినాయి. దేంట్లో వచ్చినాయి? త్రో ఈవెంట్లో వచ్చింది, క్లబ్ త్రో ఈవెంట్లో వచ్చింది. ఎవరికి వచ్చింది అంటే ధరంబీర్ ఇంకా ప్రణవ్ శర్మ. సో గోల్డ్, సిల్వర్ ఒకటే ఈవెంట్లో గోల్డ్, సిల్వర్ ఇండియా గెలుచుకుంది. ఏ ఈవెంట్లో అని అడగచ్చు, లేదా ఎవరు గెలుచుకున్నారని అడగచ్చు. తర్వాత ఫస్ట్ ఇండియన్ టు విన్ మెడల్స్ అట్ 3 కన్సర్కేటివ్ పారా ఒలింపిక్స్, అంటే 2016, 2020, 2024లో కూడా మెడల్స్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ పారా ఒలింపియన్ ఎవరు అంటే మరియప్పన్ తంగవేలు, పేరు ఇంపార్టెంట్. వీరు దేంట్లో గెలుచుకున్నారు? హై జంప్లో గెలుచుకున్నారు. తర్వాత శీతల్కి ఉన్న క్రెడిట్ ఏంటంటే తను సాధించిన అచీవ్మెంట్ ఏంటంటే ఇండియాస్ యంగెస్ట్ పారా ఒలింపిక్ మెడలిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత దీప్తి జీవాంజీ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణకి చెందిన స్పోర్ట్స్ పర్సన్. తను ఫస్ట్ ఇంటెలెక్చువల్లీ ఇంపేర్డ్ ఇండియన్ అథ్లీట్ టు విన్ అ పారా ఒలింపిక్ మెడల్ విత్ అ బ్రాంజ్ ఇన్ విమెన్స్ 400m
T20 క్లాస్. తను వరంగల్ జిల్లాకి చెందిన క్రీడాకారిణి. సో ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్. మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మొత్తంలోకి కాకపోయినా ఎవరైతే రికార్డ్స్ సాధించారో వాళ్ళ పేర్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే నేను వాళ్ళ పేర్లు మళ్ళీ సపరేట్గా హైలైట్ చేసిన. మీరు ఏం చేయండి అంటే ప్రతి ప్లేయర్ ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ మీరు బై హార్ట్ చేయాలి అని అన్నాను, ఇది మీరు చదివేటప్పుడే ఇక్కడే రాసుకోండి. ఫస్ట్ ఒలింపియన్ టు విన్ ఫస్ట్ పారా ఒలింపియన్ టు విన్ 2 మెడల్స్, అట్లా ఇక్కడే రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇది కన్క్లూడ్ చేసే ముందు సొసైటీ సోషల్ స్ట్రక్చర్ బుక్ కోసం చాలామంది అడిగారు. ఈ బుక్ ఆల్రెడీ యాప్లో లాంచ్ అయింది, మీకు ఈ థంబ్నెయిల్తో దొరుకుతుంది. దీంట్లో కంప్లీట్గా కాంప్రిహెన్సివ్గా మొత్తం సొసైటీకి సంబంధించిన మొత్తం కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి చాప్టర్కి ప్రతి టాపిక్కి నేను ఒక చిన్న 2-3 minutes 5 minutes వీడియో చేసి పెడుతున్నాను. అంటే అందులో ఏం చదవాలి, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు అని. ఆ వీడియో మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఎట్లా చదవాలి అన్న దానికి. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాం. 30th వరకు ఈ బుక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అప్లోడ్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వీడియో కూడా ఓపెన్ ఉంది, సో మీరు చూడడానికి స్కోప్ ఉంటుంది. సో ఇదండి పారా ఒలింపిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీన్ని దాటి పారా ఒలింపిక్స్ మీద అడిగే ఛాన్సెస్ లేవు. ఈ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చదువుకుంటే మీకు పారా ఒలింపిక్స్ మీద వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.